నేతలకు స్టఫ్ కావాలి ఏంటి ఒక కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడానికి ఒక కంటెంట్ కావాలి ఆ కంటెంట్ కేటీఆర్ గారు సప్లై చేస్తున్నారు ఏంటి మన నాయకుడు లై డిటెక్టర్ కైనా సిద్ధం అన్నాడు కాబట్టి ఏమి అందులో అవినీతి జరగలేదు మనోడు ఏం తినలేదు అనే ఒక చర్చ కోసం ఆయన నేను తప్పు చేయలేని పదే పదే చెప్పడం కోసం ఈ అంశాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తారు వాస్తవంగా ఆ చట్ట పరిధిలో ఉన్న అంశాలు వాటి ప్రకారం విచారణలు జరుగుతాయి ఏ కేసులో ఏదైనా కూడా దాని అల్టిమేట్ రిజల్ట్స్ మీద మనం డిపెండ్ అయ్యి మాట్లాడాలి కానీ ఇయ్యాలనే క్లోజ్ చేద్దామనే ఆవేశంలో ఏదంటే అది మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే వాళ్ళ భ్రమ రాసుకుంటున్నాడు అనుకున్నా అయితే ఇక్కడ మామూలుగా కేసులు ఇట్లాంటి కేసులు అంటే మీరు నడుస్తుంటది కాబట్టి డ్రాయింగ్ చేసుకుంటున్నాం మంచి పెయింటింగ్ చేసుకుంటున్నాం అవునా మీరు ఎట్లాగో వారు మాట్లాడుతూ ఉంటారు మీరు అడ్డుపడారు నన్ను గ్రిల్ చేసినట్టు వారిని గ్రిల్ చేయాలి నన్ను కూడా అడగచ్చు సినిమా వాళ్ళని కూడా వేసారు మళ్ళీ మధ్యలో మాట్లాడితే ఇప్పుడు నన్ను మాట్లాడేస్తారు నువ్వు వేసేసి మాట్లాడితే ఎట్లా అంటే ఇలా కుదరదు కవిత గారిని తెచ్చిండ్రు వారేదో రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద లాయర్ గారు మాట్లాడి చెప్పాను నేను రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు అని అన్నాను నేను అందుకని అనవసరంగా స్వీపింగ్ కామెంట్స్ అయితే నేను అనేది ఏంటంటే ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు ఇది పొలిటికల్ వెండట అంటున్నారు వారి 20 క్వశ్చన్లు ఉన్నాయి చెప్పడానికి నేను సమాధానం మళ్ళీ మీ అడిగానండి అడగడం మీరు ఇందాక చెప్పారు ఇవి వద్దు దయచేసి కొంచెం ఆగండి మీరు ఇందాక చెప్పేదానికి ఇరిటేట్ ఎందుకు అవుతారు మీరు ఇరిటేట్ కాదు నేను కొంచెం ఏదైనా పాయింట్ చెప్పగానే అసలు నాకు కాదు ఒకసారి మీరు thumbnail పెట్టుకోండి ఫ్రస్ట్రేట్ అయిన వెంకటకృష్ణ మీరు పెట్టుకోండి నేను ఏదో పాతది ఇప్పుడు ఈ టైం పాయింట్స్ అన్న మాట్లాడినివ్వండి వికే గారు నన్ను ఐ ఫార్మ్లీ బిలీవ్ దట్ యు ఆర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ మళ్ళీ స్టార్ట్ మెచ్యూరిటీ ఉందని నేను అనుకుంటున్నా దాన్ని అలాగే ఉంచుదాం కిందకి దిగదార్చుకోవద్దు మనం రైట్ ఈ డెకరం కూడా మెయింటైన్ చేద్దాం ప్రతిసారి నాకు టీచింగ్ చెప్పినందుకు ఇది ఎన్నోసార్లు అనేది ఏంటంటే కక్ష సాధింపు కేసులు అంటున్నారు రైట్ కరెంట్ పాలిటిక్స్ లో జరుగుతున్నాయి అవి దేశంలో అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇది మీరు అంటున్నట్టు ఇది కూడా మీరు కూడా ఆరోపణ కూడా అదే కదా దీన్ని ఇలా ఎదుర్కోవడము లేదా కోర్టులకు వెళ్ళడము ఇది ఒక ప్రొసీజర్ కానీ ఈ లై డిటెక్టర్ టెస్ట్లు ఇటువంటివి సాధ్యం కావని తెలిసి కూడా ఎందుకు అవి చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే గట్టిగా వస్తూ ఉంది తర్వాత పొలిటికల్ అడ్వాంటేజ్ అనే ఒక చర్చ వస్తూ ఉంది పొలిటికల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వస్తుందని కొందరు బీఆర్ఎస్కి వస్తుందని కొందరు మీ వాళ్ళు కొంతమందికి మాట్లాడుతున్నారు ఓపెన్గానే మాకే వస్తుంది అడ్వాంటేజ్ ఈ కేసుల వల్ల అనే ఇట్లాంటి చర్చ వస్తుంది కేసులు వేరు అడ్వాంటేజ్లు వేరు కదా కేసు వేసింది మేము కాదు మీరు కాదు సో అడ్వాంటేజ్ వస్తుంది మాకు అని మేము పోయి రోజు ఏసీబీ దగ్గరనో ఈడీ దగ్గరనో కోర్టులకో మేము పోతలేము కేసులు వాళ్ళు వేసిరు కాబట్టి దాన్ని ఎదుర్కొంటున్నాం ఎవరైనా మైకు పెట్టి ఇది అడ్వాంటేజ్ వస్తుందా డిసడ్వాంటేజ్ వస్తుందా అని మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు కక్షపూరితంగా మా మీద వేస్తున్నారు మేము